వర్షాకాలం నేపథ్యంలో దోమలు వ్యాప్తి చెంది వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా పురపాలక సంఘం తరపున అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వాతావరణ పరిస్థితుల్లో నెలకొంటున్న మార్పులతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రజలు పలు రోగాల బారిన పడుతున్నారు. దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతూ ఉండటంతో తెనాలి పురపాలక సంఘం తరపున ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక జాగ్రత్త చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లోని డ్రైన్లతో పాటు ఎక్కువ కాలం నీరు నిల్వ ఉన్న చోట్ల డ్రోన్ల సహాయంతో యాంటీ లార్వా స్ప్రే చేయించారు. స్థానిక బురిపాలెం సహా పట్టణంలోని 23వ వార్డులో శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్, 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నీరు నిల్వ ఉన్న చోట్ల డ్రోన్ల సహాయంతో యాంటీ లార్వాను స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు పురపాలక సంఘం తరపున ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా దోమల నియంత్రణకు డ్రోన్ల సహాయంతో యాంటీ లార్వా స్ప్రే చేయించడం జరిగిందని అన్నారు. మున్సిపల్ వైద్యాధికారిని KH నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఆగురత రామచంద్రరావు, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, పారిశుధ్యం, మలేరియా విభాగ అధికారులు పాల్గొన్నారు. ఈ డ్రోన్ ద్వారాగా ఈ ఖాళీ స్థలాల్లో ఎక్కువ గడ్డి ఇలాంటి చెట్లు మలవటాన్ని వీటి వల్ల దోమలు ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ డ్రోన్ ద్వారాగా చేపించడం జరిగింది. మొట్టమొదటిగా మనకే ఈ మిషన్ ద్వారాగా చేపిస్తున్నారు. అలానే పరిశుభ్రంగా పట్టణంలో ప్రజలందరూ ఉన్న ప్రదేశాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలానే ఖాళీ స్థలాల్లో ఉన్నా కూడా ఎక్కువ ఈ వార్డు శానిటేషన్ మీద నేను వచ్చినప్పుడు ఖాళీ స్థలాల్లో ఎక్కువ చెట్లు ఉండటం జరిగింది. ఈ ప్రైవేట్ ఉన్న స్థలాలు వాళ్ళు వెంటనే ఆ చెట్టుని తొలగించుకుంటే బాగుంది. వాటి వల్ల పాములు, పురుగులు ఇలాంటివి వచ్చి పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు స్థలాలు కొన్నారు, ఎక్కడో ఉంటున్నారు. వాళ్ళకి నోటీస్ ఇమ్మని కూడా మన ఒకసారి కమిషనర్ గారికి తెలియజేయాలని కోరుతున్నాం. అలానే ఈ పట్టణం ప్రజలందరూ ఒకటే, ఈ కొబ్బరి బొండాలు కానీ ఇలాంటి వేస్ట్ అనేది ఇంట్లో ఉన్నా కూడా దోమలు ఉత్పత్తి పెరిగింది కాబట్టి ప్రజలందరూ ఏదంటే పరిశుభ్రంగా, మనం ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఇలా వేస్ట్ వాటర్ కానీ అలాంటి కూలర్లో కానీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ ఒకసారి చూసుకొని ఈ దోమల ఉత్పత్తి అనేది పెరగకుండా నిషేధిద్దామని కోరుకుంటూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పరిసరాలు. మన తెనాలి పట్టణం అంటేనే కాలువలతో నిండుకున్నటువంటి ఈ ప్రాంతం. సో వర్షాకాలం వస్తే కనుక సాధారణంగానే ఈ ప్రాంతం డెల్టా ప్రాంతం, వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ వేకెంట్ ల్యాండ్స్ ఎక్కువ, కాలువలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మురుగునీరు కానీ వర్షపు నీరు కానీ చేరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనుషులు వీటన్నిటి కూడా శుభ్రం చేస్తేనే ఇక్కడ ఈ దోమలు కానీ ఇతరత్ర అనేటువంటి ఏమి ఉండవు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వేకెంట్ ల్యాండ్స్ లేకపోతే ఇంకా ఓపెన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, కాలువలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటి కూడా శుభ్రం చేయించాలనేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దానిలో భాగంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టడమైంది. ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా గ్రాంట్ ఇచ్చింది. సో అందువల్ల కాలువలన్నీ కూడా ఓపెన్ సైట్స్ ఉంటే కూడా అవన్నీ కూడా నీరు స్టాగ్నేట్ అవ్వకుండా ఉండాలనేసి ఆదేశం ఉన్నాయి కాబట్టి దానిలో భాగంగానే గత 1 month నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. గౌరవ మంత్రి వాళ్ళు, అలాగే సిపి గారు, వార్డు మెంబర్స్, అందరు కౌన్సిలర్స్ అందరూ కూడా ఆదేశాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అయితే ఈ సీజన్లోనే ఇవన్నీ చేయాలంటే కొంత కష్టం కాబట్టి ఒక ట్రయల్ ఓపెన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనుషులు కాకుండా యంత్రాల ద్వారా ఒక డ్రోన్ కెమెరా పెట్టేసి డ్రోన్ ద్వారా ఈ స్ప్రింక్లింగ్ యాంటీ లార్వా యాక్టివిటీస్ సంబంధించి కానీ లేకపోతే దీనికి గడ్డి గాథ ఇదంతా ఉంటే కనుక అవి టైడ్ అయ్యేటువంటి అదంతా కూడా డ్రై అయ్యేటువంటి విధంగా కొన్ని కెమికల్స్ వాడి ఈ యొక్క స్ప్రింక్లింగ్ చేయిస్తే కనుక ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు ఒక డ్రైవర్ని చేయాలని చెప్పేసి అమలాపురంలో ఒక వ్యక్తి ఉంటే కనుక అతన్ని ట్రయల్ రన్ కోసం రమ్మన్నాం. ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారు, వార్డు మెంబర్స్, వైస్ చైర్మన్, అలాగే మా యొక్క ఉద్యోగ బృందం అందరి
సమక్షంలో ఈ యొక్క బీసీ కాలనీ అనేటువంటి ఏరియాలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ట్రయల్ చేస్తూ ఉన్నాం. సో ఇది కింద సక్సెస్ అయితే కనుక టౌన్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆన్ రికార్డ్ అఫీషియల్గా నామ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఏ విధంగా ఎంతెంత రేట్లు ఇవన్నీ కూడా చూసుకొని టౌన్లో ఈ కార్యక్రమం చేసి ప్రజలకు సౌకర్యంగా ఉండేటువంటి విధంగా చేయాలని చేసి ఒక ఆలోచనతోటి ఈరోజు అందరూ ఇక్కడికి రావడమైంది. సో ఇది ఒక డెమో. ఈ డెమో సక్సెస్ అనేటువంటి దానిని బట్టి రాబోయేటువంటి దినాల్లో దీన్ని ఈ ప్రాంతం అంతా కూడా స్ప్రెడ్డింగ్ చేయబోతున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా గమనించుకోవాలి, కాలువను శుభ్రంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ కూడా శుభ్రం చేయడం అయింది. వాటిని జాగ్రత్తగా ఆడుకుంటే కనుక ఈ యొక్క రైనీ సీజన్ అంతా కూడా ఫ్రీ ఫ్లో ఉంటుంది. సో ఈ యొక్క ఫ్రీ ఫ్లో ఉంటే కనుక దోమ కూడా ఎక్కడ కూడా ఆగదు. దోమ ఆగకపోతే గుడ్డు పెట్టదు, గుడ్డు పెట్టకపోతే దోమలు రావు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు గమనించు. ఇప్పుడు మా కమిషనర్ గారు చెప్పినట్లు అట్లానే 4వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మరి శ్రీ అడిషమల్ వెంకటేశ్వర గారు చెప్పినట్లుగా మరి ఇక్కడ ఉన్న సమస్యలు అందరికీ తెలుసు. మరి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడితే కానీ ఇక్కడ అంతా కూడా ఈ సమస్యలు తీరవు. మరి దానికి మన మున్సిపల్ సిబ్బంది అట్లానే కమిషనర్ గారు అట్లానే మన చైర్మన్ గారు మిగతా వార్డు మెంబర్లందరూ అట్లానే మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ వచ్చారు. ఈ కార్యక్రమం త్వరగా కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా చేయడానికి ఇది శ్రీకారం చుట్టాము. ప్రభుత్వం నుంచి కూడా గ్రాంట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. దీన్ని గ్రాంట్ల మూలాన ఎక్కడైతే ఎక్కువ సమస్య ఉందో దాన్ని క్లియర్ చేయాల్సిందిగా నేను మా కమిషనర్ గారికి కానీ మా చైర్మన్ గారికి చెప్తున్నాము. మరి ప్రజలందరూ కూడా శుభ్రంగా ఉంటేనే మనకి దోమ అనేది ఉండదు. మరి కాలువల్లో చెత్త చెదారం అన్నీ వేసేసి మరి దాన్ని అట్లా మేము ప్రతి ఒక్కళ్ళు కూడా 2 రకాల 3 రకాల బొట్టలు ఇచ్చాము. మరి ఆ చెత్త అంతా దాన్ని వేస్తే బాగానే ఉంటుంది. అది వేయకుండా కాలువలో వేయటం జరుగుతుంది. దాని మూలాన నీళ్లు స్టాగ్న్ అయిపోయి మరి దోమ పెరిగిపోవటం అట్లానే అది విపరీతమైన రోగాలు రావటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా మరి గమనిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉంచుకొని చెత్త అంతా కూడా మేము ఇచ్చిన బుట్టల్లో వేసి మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. అట్లానే ఈ కార్యక్రమంతో పాటు గంబూజీ అని ఒక చేప తీసుకురావడం జరిగింది. ఈ చేప ఏంటంటే దోమ తినడానికి గుడ్లు తినేసేదానికి తీసుకొచ్చారు. మరి మన తెనాలి టౌన్కి 30,000 చేప పిల్లలు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ చేపలు కూడా ఈ నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిలో వదలటానికి శ్రీకారం చుట్టాము. ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సింది కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వార్డులో ఖాళీ ప్లేస్లు ఎక్కువ ఉండడం వల్ల ఈ గడ్డి జమ్ము రకరకాలుగా పెరిగేసి వాటర్ నిలబడి ఈ దోమల బెడద బాగా ఎక్కువైంది. ఇదేమో ప్రైవేట్ ల్యాండ్లో ఏమో ఎవరు పూడ్చుకోవట్లేదు, అట్లాగే పెట్టేదాకా గుంటలుగానే ఉంటున్నాయి. దాని గుండా ఈ గడ్డి పెరగటం, నీళ్ళు నిలబడటం, దాని గుండా ఈ పొల్యూషన్గా ఈ దోమలు ఎక్కువ అవటం, ఈ చుట్టుపక్కల వాళ్ళు చాలా అనారోగ్యానికి గురి అవటం ఇలాంటివన్నీ సంభవిస్తున్నాయి. కాబట్టి ఈ దోమ ద్వారా కన్నా ఈ గడ్డి బడ్డి పోతే కొంతవరకు ఇది తగ్గిపోతుంది. ఆ గుంటల్లో నీళ్ళు కూడా ఈ బయటికి పంపే మార్గం ఏ రకంగా చేయాలనేది కూడా చేయకపోతే ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి చైర్పర్సన్ గారు కమిషనర్ గారు ఆలోచించి దీన్ని ఎట్లా చేద్దామనేది ఈ వార్డులోనే ఎక్కువ అలాంటి సమస్య ఉంది. ఆ నీళ్లు బయటికి వెళ్ళే మార్గం చూస్తే కొంతవరకు దోమల బెడ తగ్గిపోతుంది. నీళ్ళు నిలబడే తలకి దోమలు మాత్రం పూర్తిగా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కళ్ళు అదే కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి నీరు బయటికి పంపే మార్గం తక్షణం చేపట్టాలని కోరుతున్నాం.